వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజండి మన టాపిక్ పెరాలసిస్, పక్షవాతం అంటారు. ఇది చాలా మందిలో చూస్తున్నాం ఈ మధ్య కాలంలో మనము. సో దీనికి బెస్ట్ రెమెడీ మన ఇంట్లోనే ఉంది. చాలామంది బయటకు వెళ్ళి చాలా రకరకాల ట్రీట్మెంట్లు చేసుకుంటూ ఉంటారు, అవసరమే లేదు. సో ఈరోజు నేను చెప్పినది మీరు చేస్తే కనుక షూర్గా అయితే మీరు ఈ పక్షవాతం రాకుండా మీరైతే ప్రివెంట్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం వచ్చిన వాళ్ళు కూడా కంట్రోల్ చేసుకోవచ్చు, నార్మల్ అవ్వచ్చు అని చెప్పేసి అంటున్నారు న్యాచురోపతి డాక్టర్ ఎస్ఏ కుమార్ గారు. సో సార్ ద్వారా అసలు ఈ రెమెడీ ఏంటి, మన ఇంట్లో దొరికే ఐటమ్స్ ఏంటి, ఈ ఐటమ్స్ మనం ఎలా మేక్ చేసుకోవాలి, ఎలా తీసుకుంటే మనం పక్షవాతం నుంచి బయటపడవచ్చో తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం చాలా మందిలో అంటే పెరాలసిస్ వస్తూ ఉంది. అంటే కొంతమందికి అంటే టోటల్గా బాడీ ఒక చెయ్యి ఇట్లా సైడ్కి అయిపోవడం, కాలు సైడ్కి అయిపోవడం జరుగుతూ ఉంటుంది, అది మనం చూస్తూ ఉంటాం సార్. బట్ కొంతమందికిలో ఫేస్లో కూడా చేంజెస్ వస్తూ ఉంటాయి పక్షవాతం వచ్చినప్పుడు. సో ఫేషియల్ పెరాలసిస్ అంటారు కదా. సో దీనికి అండ్ పక్షవాతానికి టోటల్గా మీరు చెప్పిన రెమెడీ రెగ్యులర్గా వాడితే మీరు చెప్పిన అన్ని రోజులు షూర్గా ఈ ప్రాబ్లమ్ నుంచి బయటపడవచ్చు అండ్ రాకుండా కూడా ప్రివెంట్ చేసుకోవచ్చు అని చెప్పేసి అంటున్నారు కదా. సో ఆ రెమెడీలో మనం ఏ ఇంగ్రీడియంట్స్ వాడుతున్నాం, అవి కూడా మన ఇంట్లో ఉన్నాయి అంటున్నారు కదా. దాని గురించి మన ప్రేక్షకుల కోసం తెలియజేయండి. ఎస్, డెఫినెట్లీ. అండ్ ముందే మనము ఒక విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ ప్రపంచంలో ఓకే సార్, ఎవరైనా సరే పుట్టినప్పటి నుంచి ఎండింగ్ వరకు లైక్ టిల్ డెత్ ఒక లైఫ్ వస్తుంది. ఓకే, సో లైఫ్ పుట్టినప్పటి నుంచి ఒక అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎవరికైనా సరే ఇన్ కేస్ వాళ్ళకు ఏదో ఒక ప్రాబ్లం అప్పటి నుంచి స్టార్ట్ అయిందంటే దట్ ఈస్ క్వైట్ డిఫికల్ట్ టు క్యూర్. ఓకే సార్. లేకపోతే ఒక వ్యక్తి పుట్టిన తర్వాత లెట్స్ 1 month తర్వాత 2 months తర్వాత వాళ్ళకు ప్రాబ్లమ్స్ వచ్చింది, లేకపోతే ఆఫ్టర్ సమ్ ఇయర్స్ వచ్చింది, ఎట్లా ఉన్నప్పుడు అక్కడ ఏమవుతుందంటే ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ ప్రాబ్లమ్స్ ఈజ్ కమింగ్ టు అవర్ బాడీ మనం క్యూర్ చేయొచ్చు. ఓకే, అంటే బాడీ అంటే మనం పుట్టిన తర్వాత వచ్చే వ్యాధుల్ని మనమే క్యూర్ చేసుకోవచ్చు. మనం క్యూర్ చేయొచ్చు. సో బై బర్త్ వచ్చిన వాడిని కొంచెం కష్టం అనుకోవచ్చు, కానీ ఆఫ్టర్ తర్వాత వచ్చిన వాడిని క్యూర్ చేసుకోవచ్చు అంటారు. అన్ని చేయొచ్చు. ఓకే సార్. ఓకే, బై బర్త్ సపోజ్ ఒకరికి షుగర్ వచ్చేసింది, ఓకే, సో ఇట్ ఈస్ ఇన్క్యూరబుల్. ఓకే, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. ఓకే సార్. ఓకే, బట్ ఎలా కాకపోతే సపోజ్ ఒకరికి పుట్టిన తర్వాత కొన్ని నెలల తర్వాత కానీ కొన్ని ఇయర్స్ తర్వాత కానీ వచ్చారనుకో, సో అప్పుడు ఏమవుతుందంటే 100% మనం ఆ ప్రాబ్లమ్స్కు ఓన్లీ ఫుడ్ ద్వారా మనం క్యూర్ చేయొచ్చు. ఓకే, ఓన్లీ ఫుడ్. ఓకే సార్, సూపర్. ఓకే, సో అక్కడ మనకు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం డైలీ బేసిస్లో ఏమేమి తీసుకుంటున్నాము అండ్ దానిలో మనకు ఏ టైప్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి అండ్ మన బాడీలో అది ఎలా పనిచేస్తుంది. ఓకే, ఓకే, దట్ ఈజ్ వన్. ద సెకండ్ థింగ్ ఈజ్ లైక్ ఇప్పుడు ఉన్న లైఫ్ స్టైల్కి జనాలకు అందరికి ఎట్లా అయిపోయిందంటే లైక్ నో ప్రాపర్ ఎక్సర్సైజ్, నో ప్రాపర్ ఫుడ్, ఓకే, అండ్ దాంతో బట్టి నో ప్రాపర్ స్లీప్. ఓకే, ఈ మూడు డిస్టర్బ్ అవుతుంది. డిస్టర్బ్ అయితే అక్కడ ఏమవుతుందంటే టోటల్గా మన బాడీలో బయాలజికల్ సిస్టమ్ టోటల్గా మారిపోతుంది అండ్ సర్కేడియన్ రిథమ్ కూడా అక్కడ మారిపోతుంది. సో ఎప్పుడైనా సరే సర్కేడియన్ రిథమ్ అక్కడ మారిపోతే ఆటోమేటికల్ మన బాడీలో చేంజెస్ వస్తాయి. సో జనాలు ఎట్లా ఉన్నారంటే లైక్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో మీరు చూస్తే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ దే వర్క్ ఇన్ ద హోల్ నైట్, దే స్లీప్ ఇన్ ద హోల్ డే టైమ్, బట్ దట్స్ నాట్ ద నేచర్. యాజ్ పర్ ద నేచర్, ఎస్. సో నేచర్ ఈజ్ డిఫరెంట్. సో మనం నేచర్కు వ్యతిరేకంగా మనం ఏమైనా చేసామనుకో ఆటోమేటికల్ మన బాడీ మీద అది ఎఫెక్ట్ చూపిస్తుంది. ఓకే, సో వీ షుడ్ నాట్ బి ఇంబాలన్స్ ఫ్రమ్ ద నేచర్. ఇఫ్ యూ కోఆపరేట్ విత్ ద నేచర్, నేచర్ విల్ కోఆపరేట్ యూ అండ్ విల్ గెట్ క్యూర్ ఎవ్రీథింగ్. అంటే టోటల్గా అయితే మనం ఏం చేయాలో అంటే మన డైలీ నేచర్లో మనకు దేవుడు ఇచ్చినట్టు, సో మనం ఏం చేయాలో అదే చేయాలి. ఎస్, సో దిస్ ఈజ్ యాక్చువల్లీ ద కాన్సెప్ట్. సో దీనిలో కొంతమంది ఎట్లా ఉందంటే పొద్దున నుంచి రాత్రి వరకు కూర్చొని పనిచేయడం, దర్ ఈజ్ నో ఫిజికల్ ఎక్సర్సైజ్ అట్ ఆల్. ఓకే సార్. అప్పుడు ఏమవుతుందంటే మన బాడీలో జరగాల్సిన సర్క్యులేషన్ అన్ని సరిగా జరగదు. ఓకే సార్. దానివల్ల కూడా కొన్ని రోగాలు వస్తాయి. ఓకే సార్. హార్మోనల్ చేంజెస్ కూడా వస్తాయి. ఓకే సార్. సో దీస్ ఆర్ ద కామన్ ప్రాబ్లమ్స్. దానిలో ఏంటంటే ఎప్పుడైనా సరే మన బాడీకి వ్యతిరేకంగా మనం పనిచేసాం అనుకో, ఇట్ అఫెక్ట్స్ ఆన్ హోల్ నర్వస్ సిస్టమ్ ఇన్ ద బాడీ. ఓకే సార్. ఓకే, టోటల్ మన బాడీలో టోటల్ నర్వస్ సిస్టమ్కి ఎఫెక్ట్ అవుతుంది అండ్ ఇట్ అఫెక్ట్ ద సెంట్రల్ నర్వస్ సిస్టమ్ స్పెషల్లీ. ఓకే, సో ఎప్పుడైనా సెంట్రల్ నర్వస్ సిస్టమ్ మన బాడీలో అఫెక్ట్ అయితే అప్పుడు నరాల బలహీనత మనకు స్టార్ట్ అయ్యింది. ఓకే సార్. ఓకే, సో ఇట్ విల్ బి అవుట్ ఆఫ్ ఆర్డర్. ఓకే, అప్పుడు ఏమవుతుందంటే లైక్ కొంతమందికి పారాలిసిస్ రావడం, బీపీ పెరిగిపోవడం, లేకపోతే వాళ్ళకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్, ఇంకా ఎప్పటికైనా సరే కొంతమందికి లైక్ డిప్రెషన్ రావడం, ఓకే, సైకలాజికల్ ప్రాబ్లమ్స్ రావడం, ఇది అన్నీ వచ్చేస్తాయి. సో దీన్ని మనం చూడాల్సింది ఏంటంటే మనం ఏ టైప్ ఆహారం తీసుకుంటాం అండ్ ఎక్సర్సైజ్ ఉందా లేదా, తర్వాత మనకు గుడ్ స్లీప్ ఉందా లేదా.
ఓకే సార్. ఇది మనం సరిగా చేస్తే ఆటోమేటికల్లీ మనం బయటపడతాం. ఓకే సార్. ఈరోజు మన ప్రేక్షకుల కోసం అసలు ఈ పెరాలసిస్ అంటే పక్షవాతం అంటే ఫేషియల్ పెరాలసిస్ కానివ్వండి, టోటల్ మన బాడీ పెరాలసిస్ కానివ్వండి, ఈరోజు మన ప్రేక్షకుల కోసం ఎలాంటి రెమెడీలతో? ఫర్ ద టోటల్ బాడీ పారాలిసిస్ అయితే ప్రాపర్ డయాగ్నోసిస్ ఇస్ రిక్వైర్డ్. ఓకే సార్. బట్ ఇఫ్ ఇట్ ఈస్ లెట్ అస్ సే ఫేషియల్ పారాలిసిస్ ఒకరికి వచ్చింది అనుకోండి, అప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఇన్స్టాంట్ రెమెడీ ఒకటి ఉంది. ఓకే ఆ ఇన్స్టాంట్ రెమెడీ చెప్తాను. ఓకే సార్. సో ఆ ఇన్స్టాంట్ రెమెడీ ఎవరైనా సరే పాటించారంటే ఆన్ ద స్పాట్ దే విల్ గెట్ క్యూర్. ఆన్ ద స్పాట్. ఓకే సార్, సూపర్. సో అది మనం చేసి చూద్దాము ఈరోజు. సో మనం తీసుకోవాల్సిన ఐటమ్ ఏంటంటే ఒకటి గార్లిక్, పాలు, అండ్ మూడోది వాటర్. సో ఈ వాటర్ మనం 200 ml తీసుకోవాలి, పాలు కూడా 200 ml తీసుకోవాలి, అండ్ గార్లిక్ తెల్లుల్లిపాయ. ఓకే, ఇది కూడా మనం ఒక 20 grams తీసుకోవాలి. సో క్వాంటిటీ ఈ టైప్ క్వాంటిటీ మనం మెయింటైన్ చేయాలి. సో మనం చేయాల్సింది అక్కడ ఏంటంటే వీ హ్యావ్ టు బాయిల్ ఇట్, వీ హ్యావ్ టు యాడ్ ఎవ్రీథింగ్ ఇన్ ఎ పాట్. మనం చేద్దాం. వాటర్ వేయండి, ఫస్ట్ వాటర్ వేయండి. 200 ml. యా. సో ఇది జస్ట్ నేను చెప్పిన క్వాంటిటీ వాళ్ళందరూ మెయింటైన్ చేయాలి. ఓకే, ఐఎమ్ జస్ట్ షోయింగ్ యూ హౌ టు ప్రిపేర్ ఇట్. ఓకే, సో 200 ml మిల్క్ అండ్ 200 ml వాటర్ మిక్స్ చేసాము. తర్వాత అగైన్ వాట్ వీ హ్యావ్ టు డూ, వీ హ్యావ్ టు యాక్చువల్లీ గ్రైండ్ దిస్. ఉల్లిపాయ మనం గ్రైండ్ చేయాలి, పేస్ట్ చేసేసి మనం డైరెక్ట్లీ దీనిలో వేసేయాలి. ఓకేనా? సో వేసేసిన తర్వాత వీ హ్యావ్ టు బాయిల్ ఇట్. ఓకే, ఎంతసేపు బాయిల్ చేయాలంటే? వీ హ్యావ్ టు బాయిల్ ఇట్ టిల్ ఇట్ ఈస్ బికమ్ హాఫ్. ఓకే, హాఫ్. ఎప్పుడు వరకు 200 ml 400 ml అవుతుంది. ఈ 400 ml మళ్ళీ 200 ml వరకు మనం బాయిల్ చేయాలి. ఓకే, బాయిల్ చేసిన తర్వాత వీ హ్యావ్ టు ఫిల్టర్ ఇట్. ఓకే, ఫిల్టర్ చేశాక ఆ పారాలిసిస్ ఎవరికైనా సరే ఆ ఫేషియల్ పారాలిసిస్ వచ్చింది అంటే మనకు ముక్కు కానీ మనకు వన్ సైడ్ ఆఫ్ ద ఫేస్ ఇస్ బికమ్ బెండ్. సో ఎట్లా ఉన్నప్పుడు ఇది మనం ఏం చేయాలంటే ఎవ్రీ 1 hour వాళ్ళకు అట్లీస్ట్ హాఫ్ తగ్గిపోయాలి. ఓకే, ఇప్పుడు 200 ml ఉంది సార్. 200 ml నుంచి 100 ml అయిందా? అక్కడి నుంచి మనం ఏం చేయాలంటే 50 ml తగ్గిపోయాలి. ఓకే, ఎవ్రీ 1 hour మనము ఒక 50% దాని నుంచి తగ్గిపోయాలి. ఓకే, టోటల్ అయిపోయేంత వరకు మనం ప్రిపేర్ చేసుకుంది. ఎస్, అగైన్ ఇది అయిపోయిందంటే మళ్ళీ తర్వాత అగైన్ వీ హ్యావ్ టు ప్రిపేర్ ఇట్. ఓకే, సో ఇలా ఒక్క రోజు మాత్రమే. ఒక్క రోజులో ఫేషియల్ పారాలిసిస్ పూర్తిగా పోతుంది, కంప్లీట్ గా తగ్గిపోతుంది. ఓకే సార్. బట్ ఇన్ కేస్ సపోజ్ మీరు ఇమీడియట్ ఇయ్యలేదు, చాలా లేట్ అయిపోయింది, ఇట్ ఈస్ బికమ్ 1 day, సపోజ్ ఈ రోజు వచ్చింది మనం రేపు ఇది చేస్తే అది పనికిరాదు. ఓకే సార్, ఇట్ ఈస్ ఇన్స్టాంట్ రెమెడీ. ఓకే, సో అప్పటికప్పుడు మీరు చేశారంటే సో ఈ ఫేషియల్ పారాలిసిస్ నుంచి వాళ్ళు బయటపడగలుగుతారు. ఓకే సార్. సో ఈ దీనిలో అక్కడ క్వశ్చన్ ఏమొస్తుందంటే ఎవరికైనా సరే క్వశ్చన్ రావచ్చు, ఇది ఎలా పనిచేస్తుంది మన బాడీలో. ఓకే, ఓకే, సో మనకు దీనిలో ఉన్న మెడిసినల్ ప్రాపర్టీ మన బాడీలో ఏం చేస్తాయంటే ఇక్కడ ఈ నర్వ్స్ అన్ని కంపాక్ట్ అయిపోతుంది సైడ్లో. దట్ ఈస్ ఎ నర్వ్ దట్ ఈస్ కాల్డ్ 7th cranial nerve. సో ఆ 7th cranial nerve ఎప్పుడైనా సరే వీక్ అయిపోయింది అనుకో, లేకపోతే అక్కడ ఇట్ ఈస్ లైక్ అఫెక్టెడ్ ఆర్ డ్యామేజ్ అయింది అనుకో, సో ఇమీడియట్లీ మనకు ఫేషియల్ పారాలిసిస్ రావడం అవకాశం ఉంది. ఓకే సార్. సో ఈ ఫేషియల్ పారాలిసిస్ వచ్చినప్పుడు ఇది మాత్రం తగ్గించామనుకో, ఆటోమేటికలీ అక్కడ ఏమవుతుందంటే ఈ నర్వ్స్కు స్టిమ్యులేట్ చేస్తాయి. స్టిమ్యులేట్ చేస్తే సో ఇట్ విల్ స్టార్ట్ వర్కింగ్ వెల్. ఓకే, ఆ తర్వాత ఆ నర్వ్స్లో అన్ని సర్క్యులేషన్ బాగానే జరుగుతుంది అండ్ వాళ్ళకు ఆటోమేటికలీ ఆ నర్వ్స్ కూడా మంచిగా అయిపోతుంది. ఆ తర్వాత వాళ్ళకు పారాలిసిస్ అటాక్ కూడా తగ్గిపోతుంది. ఓకే సార్. ఓకే, సో దిస్ ఈస్ ద టోటల్ సెనారియో ఆఫ్ దిస్ పారాలిసిస్. ఓకే సార్. ఓకే, ఫేషియల్ పారాలిసిస్కి ఈ టైప్ చేయొచ్చు. మనమైతే వడగట్టాం సార్, సేమ్ ఏంటంటే కొంచెం మిల్క్ లాగా కొంచెం పతలాగా వచ్చినాయి అంతే. సో ఇది రెగ్యులర్గా మీరు చెప్పినట్టు వన్ డే తీసుకుంటే ఈ మిల్క్ని షూర్గా వాళ్ళైతే పారాలిసిస్ ఫేషియల్ పారాలిసిస్ ప్రాబ్లం అయితే తగ్గిపోతుంది. సార్ చూసారు కదండి, సార్ చెప్పినట్టు మీరు కూడా ఇలా పాలు 200 ml పాలు, 200 ml వాటర్, సో గార్లిక్ని పేస్ట్ చేసుకుని లాస్ట్లో ఎండింగ్లో వేసుకొని మీరు బాయిల్ చేసుకున్న తర్వాత ఆ మిల్క్ ఏదైతే ఉందో దాన్ని వడగట్టుకొని అది మీరు తీసుకోవడం వల్ల ఇలా అవుతుంది. ఇలా తీసుకోవడం వల్ల మీరైతే ఫేషియల్ పారాలిసిస్ ఓన్లీ 1 dayలోనే మీరైతే క్యూర్ అవుతుంది అని సార్ అంటున్నారు. సో ఈ రెమెడీ కంపల్సరీ పార్ట్ నుంచి మీరైతే ఫేషియల్ పారాలిసిస్ ప్రాబ్లం నుంచి బయటపడతారని ఆశిస్తున్నాను. సార్ ఈరోజు మన ప్రేక్షకుల కోసం ఇంత మంచి రెమెడీ చెప్పారు, హోమ్ రెమెడీ. సో మన ప్రేక్షకులు కూడా వాడి వాళ్ళు ఇంప్రూవ్ అవుతారు. బట్ అక్కడ ఒకటి గుర్తుపెట్టాల్సిన ఏంటంటే సపోజ్ ఫేషియల్ పారాలిసిస్ వచ్చేసింది,
వచ్చేసిన తర్వాత సపోజ్ 1 డే దాటిపోయింది, లేకపోతే 4 hours దాటిపోయింది, దాటిపోయిన తర్వాత ఈ రెమెడీ పనికిరాదు. సో ఇట్ ఈస్ ఇన్స్టాంట్ రెమెడీ, అప్పటికప్పుడు తీసుకుంటే మాత్రం తగ్గుతుంది. ఓకే సార్, నిజంగా ఈరోజు మన ప్రేక్షకులకు రెమెడీ చెప్పారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.